ఈరోజు నువ్వు బూతులు మాట్లాడొద్దు అని నేనే బూతులు మాట్లాడాను అనుకోండి, బాగుంటదంటారా? చెడు చూడొద్దు, చెడు చెయ్యొద్దు, చెడు మాట్లాడొద్దు అని నేను చెప్పాను, అది నేను చేస్తే బాగుంటదంటారా? బాగోదు. దేవుడు అదే చెప్తూ ఉన్నాడు. ఆయన పాపములను ఎందుకు పరిహరించాలి, ఆయన పాపం నుండి మనందరిని ఎందుకు విడిపించాలి? ఆయన యోగ్యుడు గనుక. ఈరోజు ఆయన చెప్పడానికి యోగ్యుడు, ఆయన చేయడానికి యోగ్యుడు, ఆయన పాపములను పరిహరించడానికి యోగ్యుడు. కాబట్టి మనందరము కూడా ఆయన నమ్ముకొని ఉన్నాం. ఆయన పాపం లేకుండా మచ్చ అంటకుండా బ్రతికి ఉన్నాడు. ఆ సిలువలో మన కోసం మరణించి మన పాపములు, మన రోగములు, మన బాధలు, మన కష్టం ఆయన తన మీద వేసుకుని మరణించి ఉన్నాడు. ఇక పాపానికి చోటుందా? లేదు. కానీ నువ్వు ఎందుకు పాపంలో ఉన్నావు అంటే యేసయ్యకు చోటు ఇవ్వలేదు గనుక. యేసయ్య నీలో పాపమును తొలగించినాడు. ఈ లోక పాపమునంతా మోసుకొని పోయి ఆయన ఒక పరిహారాన్ని పెట్టి ఉన్నాడు. ఆ పరిహారమే యేసయ్య. ఆయన నమ్మిన ప్రతి వానికి ఆయన తన యోగ్యమైన కృపనిచ్చి తన పాపములను కడిగి నిన్ను తన పరలోకానికి యోగ్యునిగా చేస్తున్నాడు.